దీప సీఈఓ అవ్వడానికి ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ గారు గాని దీపాని సీఈఓ చేస్తే దీప పైన ఉండే నెగటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది. అసలు దీప పైన నెగటివిటీ ఏమి ఎక్కడ అనేసి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే కార్తీక్ బాబు ఈరోజు ఒక మాట అయితే చెప్పాడు. నరకాసుని వధ చేసేటప్పుడు మన కృష్ణుడు వారు పడుకుండిపోతే అక్కడ సత్యభామ ఆ విల్లు తీసుకొని అక్కడ నరకాసుని వధ అయితే చేసింది కదా. అదేవిధంగా నాకు ప్రాబ్లం జరిగితే నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి దీప అనేసి మన కార్తీక్ బాబు అయితే ఒక మాట చెప్పాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అది. అందుకోసం అనేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈరోజు మీరు ప్రోమో చూస్తుంటే మీకు 50% అయితే అర్థమవుతుంది నేను ఏం చెప్తాను అనేసి. అలాగే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి 100% అర్థమవుతుంది. ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి అయితే చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూజారి గారు చెప్పిన మాటలు తీసుకోవాలి, అలాగే కార్తీక్ బాబు చెప్పిన మాటలు తీసుకోవాలి, అలాగే శ్రీధర్ గారు చెప్పిన మాటలు తీసుకోవాలి, తాతగారు ఏం మాటలు చెప్పారు, అక్కడ పారిజాతం గారు ఏం మాటలు చెప్పారు, అన్నిటి గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. తెలుసు కదా 60 లైక్లు అయితే టార్గెట్ ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరన్నా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తామన్నా లేకపోతే ఇప్పటి వరకు విజిట్ చేసి ఒక హాయ్ మెసేజ్ కూడా పెట్టకపోయిన వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి. ఆల్రెడీ కొంతమంది అయితే పెట్టారు. నేను వీడియో మధ్యలో అయితే రివీల్ చేస్తాను వాళ్ళ పేర్లు. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈరోజు ఎపిసోడ్ మాత్రం పీక్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. మామూలు పీక్ కాదు, పీక్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సుమిత్ర గారి మ్యాటర్ దాదాపు 28 డేస్ అయితే మనకు లాగి అయితే శుభం కాడైతే అక్కడికైతే వేశారు. అక్కడికి వేసిన తర్వాత అసలైన మ్యాటర్ ఎక్కడైతే మొదలైందో స్టోరీ అక్కడికి వచ్చి ఈరోజు అయితే ఆగిందని చెప్పొచ్చు. అంటే ఎక్కడ మొదలైందంటే మనకి ఆ రోజు జోష్న సీఈఓ పోస్ట్కి రిజైన్ చేయాలి, నీకు వారమే టైం ఉంది అనేసి ఆ రోజు అయితే చెప్పారు. ఆ రోజు నేను వారం లోపల నిరూపిస్తాను, నేను తప్పుకోను అనేసి మన జోష్న ఏ విధంగా అయితే అడ్డుపడిందో అదే స్టోరీని అయితే ఈరోజు తీసుకొచ్చారు. ఆ సుమిత్ర గారు వెళ్ళిపోవడం అవంతా శుభసూచకాలే అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ దీప సుమిత్ర గారిని కాపాడడం అంతా మంచిదే జరిగింది. కానీ ఇక్కడ పూజారి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. పూజారి గారు చెప్పిండేది ఎంతవరకు నిజమవుతా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే విధ్వంసం జరగబోతుంది, నీకు ప్రతి క్షణం దినదిన గండం అనేసి అన్నాడు. కానీ అస్సలు ఏమీ జరగలేదు. అలాగే పూజారి గారు ఆల్రెడీ ఈ అమ్మాయికి పెళ్ళయింది అనేసి అన్నారు, కానీ ఒక కూతురు ఉంది, 2 పెళ్ళిళ్ళు జరిగాయనేసి ఎక్కడ కానీ చెప్పలేదు. అంటే దీప పైన నెగిటివిటీ పోవడానికి కారణం నేను ఒకటి చెప్తాను. ఇక్కడ నరసింహ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంది ఒకప్పుడు, ఒకప్పట్లో. అంటే దీప క్యారెక్టర్ భర్తగా ఉండింది, అంటే సెకండ్ వైఫ్గా దీప అయితే చూపిస్తా అంటారు కదా. దీన్ని డైరెక్టర్ గారు కానీ మార్చేస్తే, ఇన్ కేస్ మార్చేస్తే దీప పైన ఉండే ఒక మచ్చ, ఆ మచ్చ అయితే కంప్లీట్గా అయితే తొలగిపోతుంది. ఎందుకంటే దీప నరసింహ కూతురు, అంటే నరసింహకి ఆల్రెడీ పెళ్ళయి వేరే అమ్మాయితో, అంటే నరసింహ ఉన్నారు కదా, నరసింహ వాళ్ళ కూతురు శౌర్య వచ్చి నరసింహ కూతురే, నేను దీపా కూతురు అని చెప్పట్లేదు. కానీ నరసింహకి దీపా కాకుండా వేరే అమ్మాయితో పెళ్ళి ఉంటే, ఇన్ కేస్ పెళ్ళైనట్టు చూపిస్తే మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే శౌర్య కూడా దీపా కూతురు కాదు అప్పుడు. ఎందుకంటే ఇక్కడ అలాగే కార్తీక్ బాబు శౌర్య మధ్య ఉండే బాండింగ్ దీపా మధ్య అంత బాండింగ్ అయితే కుదరట్లేదు. కాబట్టి ఈ విధంగా కానీ తీసినారంటే మాత్రం దీపా పైన ఉండే మచ్చ అయితే వెళ్ళిపోతుందని నేను కంప్లీట్గా అనుకుంటాను. ఎందుకంటే అక్కడ దీప మనకి చూసుకున్నట్టయితే దీప పెళ్ళైంది, ఒక కూతురు ఉంది ఆల్రెడీ. కార్తీక్ దీపం మనలో సొంత కూతురులనే దగ్గర చేసుకోలేదు, ఇలాంటిది పరాయి కూతురుని దగ్గర చేసుకుంటా ఉన్నాడు అనేసి చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా. ఆ నెగిటివిటీకి అయితే స్టాప్ పెట్టచ్చు. అంటే నరసింహ కూతురే ఉంది, సౌర్య పర్లేదు. నరసింహ కూతురు అక్కడ వాళ్ళ అమ్మకి ఏమైనా జరిగి లేకపోతే నరసింహ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యి దీప వాళ్ళ కూతురుగా పెళ్లి చేసుకుంటే, అంటే దీప నా కూతురికి తల్లిగా ఉండాలంటే నువ్వు నా భార్యగా ఉండాలనేసి నరసింహ ఏదన్నా షరత పెట్టినట్టు జస్ట్ ఒక ఎపిసోడ్ తీసేస్తే దీపా పైన ఉండే మచ్చ అయితే 200% అయితే క్లారిటీ వచ్చేసింది. అలాగే దీపాన్ని సీఈఓ చేయాలనేసి నేను ఎందుకన్నాను, ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా అయితే వీడియో చివరి వరకు అయితే చూడండి. వీటి నుంచి ఎపిసోడ్లో ప్రతి ఒక్క పాయింట్ ఒక్కొక్క డైమండ్ లాగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే అంతలా థింక్ చేశాను, అంతలా చెప్దామనేసి. ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఎపిసోడ్ స్టార్టింగ్ మన పారిజాతం గారు వచ్చి అక్కడ తేనె పోయడం అయితే మొదలుపెట్టారు. తాతగారికి అయితే తేనె పోయడం అయితే మొదలుపెట్టారు. మన పారిజాతం గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదు, అది నేను చెప్పడం మర్చిపోయాను. ఏమన్నారంటే ఏంటి పని మనిషి స్థానం మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుంది అనేసి అయితే అన్నారు. అంటే పారిజాతం గారు పని మనిషిగా వచ్చి ఎంతలా మ్యానిపులేట్ చేసి మన శివనారాయణ గారిని అక్కడ సొంతం చేసుకున్నారు అనేసి మనకి ఈరోజు చూపించారు, క్లారిటీగా అయితే చూపించారు. అంటే దీప కూడా ఈ ఇంట్లో, అంటే మన దశరథ్ గారు సుమిత్ర గారు తలనేమడము, అంటే ప్రేమగా చూపించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య కూర్చోబెట్టుకొని కూతురికి భోజనం తినిపించినట్టు తినిపేయడం, ఇవంతా చూస్తా. అంటే ఈ పని మనిషి స్థానం మాత్రం పక్కాగా ఇంటికి ఒక వరం అనుకోవాలో ఒక శాపం అనుకోవాలో శిరిస్తాం, అంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది అనేసి అయితే మన
పారిజాతం గారు అయితే చెప్పారు. అది మాత్రం 200% రైట్. ఎందుకంటే దీప వచ్చిండేది ఫస్ట్ అక్కడ వచ్చిండేది ఎలాగన్నారా అని. ఇప్పుడు పని మనిషిగానే వచ్చింది. అక్కడ వారసురాలని మనకు తెలుసు. వారసురాలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందని మనకు తెలుసు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమంటే పని మనిషిగానే వచ్చింది కాబట్టి పని మనిషి అక్కడ ఆటోమేటిక్‌గా ఆ ఇంటికైతే కోడలైతే అయింది కదా! ఎందుకంటే దీప అసలు వారసురాలని కార్తీక్ తెలియకముందే దీపకి కార్తీక్ తాళి కట్టాడంటే ఆ ఇంటికి పని మనుషురాలు అంటే కొన్ని ఇళ్ళకు ఉంటాయి అబ్బా! కొంతమంది వస్తే అదృష్టం కలిసొస్తుంది అనేసి పారిజాతం గారు వచ్చారు. ఆ ఇంటికైతే చాలా నష్టాలు జరిగాయి. దీప వచ్చిన తర్వాత ఆ ఇంటికి ప్రెజెంట్ నష్టాలు జరుగుతున్నా గానీ ఫ్యూచర్‌లో మాత్రం చాలా మంచి పనులైతే జరుగుతాయి. అది మాత్రం 200% రైటు. అది మాత్రం 200% రైటు. అది దానికోసం అది చెప్పడం మర్చిపోయినాను. అందుకోసం ఈరోజు చెప్తాన్నాను. సరే ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం గారు పోయేసి మన తాతగారికైతే తేనె పోస్తా ఉన్నారు. తేనె పోస్తా అంటే ఆ రోజు తాతగారు నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏమంటే ఆ రోజు రాత్రి వాన పడకుండా ఉండాల్సింది. ఆ రోజు రాత్రి వాన పడడం వల్లనే నువ్వు నాకు ఈరోజు నన్ను ఇలా తగులుకున్నావు. నువ్వేం చెప్పినా నేను నిలవాల్సి వస్తా ఉంది అనేసి మాట్లాడతారు. అలాగే జోష్న విషయం ఎలా అయిపోయిందంటే మనం ఒకసారి అరటిపండు తిన్నా పొల్లిరికిందనే సామెత మీరు వినే ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. ఎందుకంటే జోష్న ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఏమేమో చేసింది. అసలు తెలియకుండా వాళ్ళ మాటలు ఇనింది, దొంగచాటుగా ఇనింది అంతా ఇన్నా గానీ, ఆ రోజు గానీ జోష్న అయితే ఎవరి కంట పడలేదు. కానీ ఈరోజు తాతగారు ఎలాగైనా సరే మీరు మన జోష్నాని సీఈఓ చేయాలండి. మన జోష్నాని మనం కాకపోతే ఎవరు కాపాడుకుంటారు? మన మనవరాలు అనేసి మాట్లాడుతా ఉంటే జోష్న ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం చేయాల్సిన పని లేదు. జోష్నకు ఒక మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. నువ్వేం టెన్షన్ పడొద్దులే అనేసి మన తాతగారు చెప్తా ఉంటే అక్కడ జోష్న అయితే ఒక సైడ్ నుంచి వింటా అవుతుంది. ఆ సైడ్ నుంచి వింటా ఉంటే ఒక తాతగారు అయితే ఒకసారి కన్ను ఇలా వేసి చూస్తా ఉంటారు. జోష్నని చూస్తా అంటే జోష్న నీ పైన నమ్మకం లేకుండా జోష్న కూడా వచ్చింది చూడు అనేసి మన పారిజాతం గారికే చెప్తారు. జోష్న వచ్చిందా? జోష్న ఎందుకు వస్తుందండి? జోష్న ఎందుకు వస్తుందంటే మన పారిజాతం గారు కవర్ చేసుకున్నా కానీ అక్కడ జోష్న వెళ్ళిపోతా ఉంటుంది. వెళ్ళిపోతా అంటే జోష్న ఇలా రా అని చెప్పేసి ఏమన్నా జరగని ఇక్కడ ఆఫీస్లో ఏది జరిగితే అదే ఫైనల్ డిసిషన్. అంటే మా చేతిలో ఏమీ లేదు. ఎవరైతే అక్కడ డిసిషన్ తీసుకోవాలో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. మన చేతిలో ఏం లేదు. ఫస్ట్ నువ్వు సీఈఓ పోస్ట్‌కి రిజైన్ చేసి మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో అనేసి తాతగారు అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత తాతగారు పారిజాతం గారి వల్లనే ఈ విధంగా జోష్న అయితే తయారైంది అనేసి తాతగారి మనసులో అయితే ఆలోచన చేసుకున్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు. నువ్వు మీ అమ్మా నాన్నలకి దూరంగా ఉండు. నువ్వు మీ అమ్మా నాన్నలకి అస్సలు కలవద్దు అనేసి మన తాతగారు అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చాడు. జోష్నకి అదే చెప్తాను కదా! అరటిపండు తిన్నా గానీ పొల్లిరికిందంటారు చూడండి. అదేవిధంగా జోష్న వచ్చి ఎన్నో తప్పులు చేసింది. పెద్ద తప్పులకి దొరకలేదు గానీ చిన్న తప్పులకి దొరికిపోతాం జోష్న. ఇంత టైం దగ్గర పడిందని మనం అనుకోవచ్చు. సరే ఆ పార్ట్ అయిపోయింది. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక దీప అలాగే కార్తీక్ మధ్య కాన్వర్జేషన్ ఈరోజు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ దీప పూజ చేసి అంటే సీఈఓ పోస్ట్‌కి అంతా మంచి జరగాలి. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు అనేసి మొక్కున్నాను. అయినా కానీ టెంకాయ కొట్టే ముందుకి అక్కడ టెంకాయ చెడిపోయినట్టు వచ్చింది అనేసి మన దీప చెప్పింది. టెంకాయ చెడిపోయినట్టు వచ్చిందంటే ఏదన్నా అశుభం జరగబోతుంటే అశుభం జరిగిన తర్వాత శుభం అనేది ఖచ్చితంగా 200% జరుగుతుంది. మీకు మళ్ళీ చెప్తాను. అది మనకి ఏదైనా మనలో ఏదైనా చెడు ఉంటే ఆ చెడుని ఆడికి వెళ్ళిపోయింది. దేవుడు మనల్ని పంపించేస్తారా అని మాత్రం అనుకోండి. అంటే టెంకాయ పగలగొట్టిన తర్వాత ఆ టెంకాయ చెడిపోతే మనలో ఏదన్నా ఒక నెగటివిటీ ఉంటే ఆ నెగటివిటీ ఈ రోజుతో ముక్కలైపోయింది అనేసి అయితే అనుకోండి. దయచేసి చెప్తాను. మళ్ళీ చెప్తాను. మనలో మన చుట్టూరా ఏదైనా నెగటివిటీ ఉంది. మనకి అనుకున్న పని జరగట్లేదు అనేసి మనం అనుకున్నామంటే ఆ టెంకాయ పగలగొట్టినామంటే 2 ముక్కలు అవుతుంది కదా! అదేవిధంగా మనలో ఉండే బాధ, మనలో ఉండే అంటే మనకు తెలియని శక్తి ఏదో మనల్ని ఆపుతా ఉంటుంది కదా! ఆ శక్తికి ఒక అడ్డుకట్ట అయితే వేసినట్టు 2గా పగిలితుంది కాబట్టి ఇలా ఆ అడ్డుకట్ట అయితే వేసినట్టు టెంకాయ పగిలితే మాత్రం ఏం అంతగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అక్కడ దీప అయితే ఫీల్ అవుతా ఉంది. దీప ఫీల్ అవుతా ఉంటే మన కార్తీక్ బాబు అయితే అదే చెప్పాడు. అంటే ఏం బాధపడాల్సిన పని లేదు దీప. ఎందుకంటే అక్కడ మంచి జరగడానికి మనకు చెడు రోజులు అయిపోయినాయి. మంచి రోజులు వస్తాయి అనేసి సింబాలిక్‌గా దేవుడు అయితే చూపించాడు అనేసి అయితే చెప్తుంటారు. అక్కడ సీఈఓ తాతగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని సీఈఓ చేస్తారో ఏమనేసి మనం అయితే వెయిట్ చేయాలి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలిస్తే గానీ మనం ఏం చేయలేము అనేసి అంటే అక్కడ ఒక మాట అయితే చెప్పాడు కార్తీక్. ఏం మాట చెప్పాడంటే కృష్ణుల వారు అంటే శ్రీకృష్ణుడు ఉన్నారు కదా! శ్రీకృష్ణుల వారు యుద్ధం చేస్తా అలసిపోయేసి పడుకొని పోతారు. అప్పుడు సత్యభామ తీసుకొని ఆ బాణం తీసుకొని అక్కడ నరకాసురుడి వధ చేస్తుంది. ఆ విధంగా నేను కానీ ఇన్ కేస్ కార్తీక్ అనే నేను కానీ అక్కడ కానీ అలసిపోయి పడుకుండిపోయానంటే మాత్రం ఖచ్చితంగా నువ్వే చూసుకోవాలి అనేసి కార్తీక్ బాబు అయితే ఒక మాట చెప్తాడు. ఏంది బాబు ఇలా మాట్లాడుతాను? ఎందుకు బాబు అంటే నాకు అంత సిచ్యువేషన్ అయితే నాకు కనపడతా ఉంది. విధ్వంసం జరగబోతుందని నాకు అనిపిస్తుందని మన కార్తీక్ అయితే చెప్పాడు. అందుకోసం అనేసి దీప సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని చెప్పాను. అక్కడ దీప సీఈఓ అవ్వాలనేసి నేనైతే గట్టి కోరుకున్నాను. ఎందుకంటే దీప సీఈఓ అయితే కొంచెం ఏజ్ లాగా ఉంది, అది ఉంది ఇది ఉంది అనే మొత్తం నెగిటివిటీ వెళ్ళిపోతుంది బాబు. మొత్తం నెగిటివిటీ వెళ్ళిపోయి
జోష్నాకి అలాగే చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. కార్తీక్ బాబు ఇప్పుడు వారసురాలని మనం చెప్పాల్సిన పని లేదు. ఆ ఇంట్లో ఏం ప్రాబ్లం లేనప్పుడు, జీరో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారసురాలని చెప్తాము అనేసి అయితే చెప్పారు. అంటే మనం వారసురాలనే కథ మీరు మర్చిపోండి అనేసి సింబాలిక్‌గా చెప్పారని నాకు అనిపిస్తుంది. అంటే జీరో ప్రాబ్లమ్ ఎప్పుడు సీరియల్ ఎండింగ్ రోజు జీరో ప్రాబ్లమ్ అవుతుంది. అంటే వారసురాలు అప్పటికి జీరో ప్రాబ్లమ్‌లో ఎండింగ్ అవుతుందని మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తానికైతే ఇంట్లోకైతే స్టోరీ మొదలైంది. ఇంట్లో అక్కడ సరే వెళ్దాం తాతగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో అనేసి అక్కడ ఇంటికొచ్చే కొద్దికి అక్కడ మన దశరథ్ గారితో అయితే నీకు నేను కూతురానా లేకపోతే ఇంకో ఎవరైనా పిల్లలు ఉండారా అనేసి మన దశరథ్ గారిని అయితే క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అంటే వాళ్ళ నాన్న కాళ్ళ పైన పడిపో నీ కూతురే కదా నువ్వు కూతురే కదా అనేసి అంటే నేనెందుకు కాళ్ళ పైన పడేది అన్నట్టు జోష్న అయితే యాక్టింగ్ చేసింది. అయినా కానీ వాళ్ళ నాన్న పోయి అడిగింది నేను ఒక్క కూతురైనా లేకపోతే నీకు ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటారు అనేసి. జోష్న ఏం మాట్లాడుతున్నావు అనేసి మాట్లాడింది. మాట్లాడే ముందుకి మన దశరథ్ గారు ఆ మాట మాట్లాడారు కదా, ఆ మాట మాట్లాడే ముందుకి జోష్నకి అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నా వారసురాలు ఇప్పుడు మీ ఆస్తికి మీ ఆఫీసులకి అన్నిటికీ నేనే కదా మీ తర్వాత నేనే కదా చూసుకోవాల్సింది అనేసి మన జోష్న అయితే చెప్పింది. జోష్న చెప్తే అక్కడ దశరథ్ గారు ఒక మాట చెప్పారు. నీకు ఇప్పుడు కార్తీక్ని సీఈఓ నుంచి తప్పించిన తర్వాత నిన్ను సీఈఓ చేస్తే ఎప్పుడన్నా సరే మేము అడ్డు చెప్పామా, నేనైనా బాధపడ్డానా? ఎందుకంటే నువ్వు సాధించగల సమర్థురాలని మేము నమ్మాము. కానీ నువ్వు ఇంత నష్టాలు కోట్ల నష్టాలు ఇస్తావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని మన దశరథ్ గారు కూడా బాగా కౌంటర్ ఇచ్చారు. ఇన్ కేసు ఆస్తులు పోతే నన్ను ఒకటే రోడ్డు పైన పడతాను, కంపెనీలు పోతే నాలాంటి వాళ్ళు ఎంతో వందల మంది రోడ్ల పైన పడతారు అనేసి మన దశరథ్ గారు అయితే సూపర్గా అయితే రిప్లై ఇచ్చిన తర్వాత మన తాతగారు అయితే వచ్చి అసలు నేను ఒక కత్తిని తయారు చేశాను, ఆ కత్తిని ఎవరికైతే ఆ స్థానం అర్హత ఉందో వాళ్ళే వస్తారన్నప్పుడు మన కార్తీక్ బాబు అయితే ఎంటర్ ఇస్తారు. మీరు ప్రోమో చూస్తుంటే మీకు అర్థమైంది. ప్రజెంట్ అయితే కార్తీక్ బాబు సీఈఓ అవుతాడు. నెక్స్ట్ అంటే కార్తీక్ బాబు అలసిపోయి కింద పడిపోయినప్పుడు దీప అయితే సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. నేను కూడా చూడాలనుకుంటున్నాను. దీప సీఈఓ అయితే దీప పైన ఉండే నెగిటివిటీ మొత్తం కంప్లీట్గా జీరో అయిపోతుంది అనేసి నేను అయితే చూడాలనుకుంటున్నాను. సరే అనేసి అక్కడ మనం పారిజాతంగా మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అంటే ఇంట్లో మగవాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ఆడవాళ్ళు నిర్ణయాలు తీసుకోరు అనేసి మన సుమిత్ర గారిని అయితే అడిగితే సుమిత్ర గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. నా కూతుర్ని నేను పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను కానీ సీఈఓగా చూడాలనుకోవట్లేదు అనేసి మన సుమిత్ర గారు అయితే పెద్ద బాంబు అయితే పిలిచారు. ఎందుకంటే జోష్నకి అదే చెప్పాను కదా, అట్టుపండిన కానీ పొల్లిరుతుందంటే జోష్నకి ఏ పక్క నుంచి సమాధానం అయితే లేదు. ఇంకా వైరాత చర్యలు కలిపి జోష్న కార్తీక్ అయితే చుక్కలు చూపిస్తుంది. ఆ కార్తీక్ చుక్కలు చూపించే దాంట్లో కార్తీక్ అలసిపోయి పడుకుంటే ఇక్కడ మన దీప అయితే సీఈఓ అయ్యి జోష్నకి నెక్స్ట్ లెవెల్లో ఫినిషింగ్ అయితే ఇస్తుందని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మంచి ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా రోజు సీరియల్ చూడండి, మార్నింగ్ హాస్టల్లో చూడండి, లేకపోతే ఈవినింగ్ మా టీవీలో చూడండి. అలాగే మన ప్రోమోలు చూడండి, మన రివ్యూలు చూడడం మాత్రం మర్చిపోద్దండి. సీరియల్ చూసిన తర్వాత కూడా చూడండి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.